వేరే వాళ్ళకి పైన మీరు మోసం చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లో నేను మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను. బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను. ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను. వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా? అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే, అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే. అప్పుడు మీటింగ్ జరిగితే నేను మీటింగ్లో ఏమన్నా అంటే, అధ్యక్ష వారు మీరు స్టేట్ కమిటీలో ఎట్లాంటి వ్యక్తులకి పోస్ట్ ఇవ్వాలంటే ఆయన జిల్లాలోనే ఉండాలి. సిటీలో ఏదైనా మీటింగ్ బీజేపీ మీటింగ్ ఉంటేనైనా సిటీకి రావాలి, మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ జిల్లాలో పని చేసుకోవాలి. జిల్లాలోనే ఉండే అట్లాంటి మంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి మీరు ఆయనకి పోస్ట్ ఇస్తే ఆ జిల్లాకైనా మంచి చేసుకుంటాడు, ఆ జిల్లాకైనా గట్టికి చేసుకుంటారు అని ఆ సమయంలో కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టినా. కానీ ఎప్పుడైనా ఒకటే జరిగేది, వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్లో పెట్టేది, పాస్ చేసేది, దానిపైన వాళ్ళు పనిచేసేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? ఇదే కదా నా క్వశ్చన్. ఇంకా నా క్వశ్చన్ ఏముండే, దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటలేరా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను. వాళ్ళకి నా శుభాకాంక్షలు. ఓకే, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, ఇవాళ మీకు స్టేట్ కమిటీలో పోస్టు దొరికింది, శుభాకాంక్షలు. కానీ నా క్వశ్చన్ ఏంది, ఈ కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో? నాకైతే కష్టం కనబడుతుంది. ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని కానీ మా ఎంపీలతోని కానీ నాకు ఒక మంచి సంబంధాలు వ్యక్తిగతంగా. నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి, వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజం అవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాం, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? కొద్ది చెప్పాలి. ఎవరైనా వితౌట్ కెమెరా, మా మీడియా మిత్రులు మీకు కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ
మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది. వితౌట్ కెమెరా మీరు అడగండి, అన్న ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా, దీనికి మీరు సాటిస్ఫై ఉన్నారా అడగండి, వాళ్ళే చెప్తారు ఐఎమ్ నాట్ సాటిస్ఫై, మేము సాటిస్ఫై లేము. ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు. మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి, మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం. ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్లనే. కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు. మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు. మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది, నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశం చేస్తున్నారు కదా, ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాచుకొని పార్టీని నడపనికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా పైన కామెంట్లు చేస్తున్నారు, మర్యాదగా ఉండండి లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు. గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్ మీట్ పెట్టింది, ఎందుకంటే రాయసింగ్ కౌంటర్ అయ్యాడు కదా. ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది. మళ్ళీ రాయసింగ్కి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు, ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా. నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ గురించి అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడిగితే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటి కాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే, గర్వంగా చెప్తాం. 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే, గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే 3వ సారి గెలిచినా కదా, 4వ సారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్, రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి. ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి.
ఇవాళ బాధ ఉన్నది. మంచి మూమెంట్ ఉండే, ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేసినారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ చేసుకుంటారు కదా, గుడ్, ఏంటి కమిటీ చేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు, డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి. ఇంకా ఏదైనా మీకు మీడియా మిత్రులు క్వశ్చన్స్? ఆల్రెడీ కంటెస్ట్ సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తెల్లారి నెక్స్ట్ రాజీనామా చేసింది. మీ మీద కూడా రాజీనామా చేయాలి, పార్టీలో రాజాసింగ్ ఎందుకు మరి ఇట్లా బయటికి వెళ్ళినా కూడా మా పార్టీ వ్యక్తి కాదని చెప్పి ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా దాని మీద మాట్లాడతారా? మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, మీరేమో రాజీనామా చేయకుండా రాజాసింగ్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అనేది కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా, నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీకు లిస్ట్ పెడతాను. నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్, రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు, ఏం చేయాలి. సార్, మీరు కేంద్ర పార్టీ నుంచి రాజాసింగ్ కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి పోయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతల మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీరు వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది, అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద ఏ దొరకాలి అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. ఇవాళ గోషామేల్ 3వ సారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ పార్లమెంట్. ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి. గతంలో కూడా ఇదే కదా మా బాధ. కార్యకర్తల్ని గుర్తించండి, కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి పోస్టులు ఇవ్వండి, వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత, ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది, మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా. ఇదే కదా మా బాధ.
అదే బాధని పక్క పెట్టినారు. మరి మీకు ఫోన్ చేసి తిట్టే నాయకులతో ఎందుకు గతంలో పార్టీలో జరుగుతున్న అంశాలపై చర్చించలేదు? చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన నల్గొండలో, సార్ ఈ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది, చెప్పినాం కూడా. అంటే మిమ్మల్ని నమ్ముతలేరా లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక బండి ఉంటుంది, బండి వెనుక కింద సామాన్ ఉంటుంది, ఆ సామాన్ తీయలేము, తీస్తే బండి పడిపోతుంది. అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు కూడా. పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్, ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓళ్ళ పైన 100% చర్యలు ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు, మీరు ఇక్కడ వస్తారు. ఏ కార్యకర్తలు కూడా బాధపడొద్దు. మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తారో అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. కేంద్ర పార్టీ పెద్దల్ని కలుస్తా అన్నారు, ఏమన్నా ప్లాన్ చేశారా? పోయే ఆలోచన ఉన్నారా? కలిసేందుకు అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా, కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం. పిలుపు వస్తే ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా. కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా, నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను, బీఆర్ఎస్లో వెళ్ళలేను, ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను. ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా, వేరే పార్టీ మ్యాచ్ కాదు. అందుకోసం నేను వెయిటింగ్. కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి, మా అధికారులకి చెప్తాను. ఇవాళ కూడా నా బీజేపీ, రేపు కూడా నా బీజేపీ ఉంటుంది. మొత్తం మా మీడియా వాళ్ళకి చెప్తున్నా, గతంలో కూడా నా బీజేపీ, ఇవాళ కూడా నా బీజేపీ. కవితను ఉదాహరణ చేసుకుంటూ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్. కవితను ఉదాహరణ చేస్తూ మాట్లాడుతున్నారు. కవిత రాజీనామా చేసింది, పార్టీకి పదవికి అన్నిటికీ రాజీనామా చేసింది. రాజసేన కూడా చేయాలి. నేను చేయను. నా గోషమేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషమేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. ఆ రోజు ఏం జరిగింది అందరికీ తెలుసు. నేను 15 మందిని తీసుకొని వచ్చిన నాకు సపోర్ట్గా. ఆ 15 మందిని దాచిపెట్టినారు. అసలు ఎందుకు దాచిపెట్టినారు? అంతా మీకు భయం ఉంటే ఎందుకు దాచిపెట్టినారు? ఫ్రీడమ్గా ఇచ్చేది, ఫ్రీ వాళ్ళకి ఇచ్చేది. అప్పుడు నేను చూపెట్టారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. పదవుల గురించి ఎప్పుడు కూడా ఆశించలే, గతంలో కూడా ఇప్పుడు కూడా. మేము ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి కూడా మా కార్యకర్తలకి ఒక ఫ్రీగా మేము పనిచేస్తాం, ప్రజల్లో ఫ్రీగా మేము తిరుగుతాం. ఎప్పుడు కూడా 3 సార్లు గెలిచినామండి. ఎప్పుడు కూడా మా హిస్టరీలో చూసుకోండి, ఏ పదవి రాజసింగ్ ఆయన గురించి అడిగిండా ఎప్పుడు కూడా మేము అడగలేదు. 2018లో నేను ఒక్కడే గెలిచిన. అప్పుడు వాళ్ళు అంటే నేను ఫ్లో లీడర్ అప్పుడు అయినా, కానీ 14లో అప్పుడు అడగలేదు. మళ్ళా 23లో కూడా ఏ పదవి కూడా మేము అడగలేము. బీజేపీ పార్టీని డమ్మీ చేయాలని చూస్తున్న సొంత పార్టీ నేతలు ఎవరు సార్?
ఇందాక ఒక స్టేట్మెంట్ చేశారు, కొంతమంది నాయకులు డమ్మీ చేయాలని చూస్తున్నారు పార్టీని అన్నారు. ఇప్పుడు ఈ లిస్టు చూస్తే మీకే అర్థమవుతాడండి. ఇది లిస్టు నేను చెప్పినా కదా, ఈ లిస్ట్ పట్టుకొని మీరు గవర్నమెంట్ తీసుకొని వస్తారా అని నేనే అడిగిన ఇవాళ. ఈ లిస్ట్ చూస్తే నాకైతే అనిపిస్తలేదు. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ కార్యకర్త, మంచి కార్యకర్త, కానీ ఈ లిస్టులో ఉన్న కార్యకర్తలతోని 100% బీజేపీ గవర్నమెంట్ రాదు. కిషన్ రెడ్డి ఏమో పెత్తనం చెలాయిస్తున్నారు అంటున్నారు ఒకవైపు. కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ అంటున్నారు. ఎవరు మరి బీజేపీ పైకి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రామచంద్రరావు అన్న గారు లబరిస్టామ్గా మారొద్దు, కానీ ఆయనకి లబరిస్టామ్గా మార్చిస్తున్నారు. అసలు ఇంకా ఎవరున్నారు? ముందుకు రండి. నా పైన ఎవరు ఉండాలి? పార్టీ బలం పైకి రావాలి, అధికారంలోకి రావాలి, రాజసింగ్ అనుకుంటున్న లక్ష్యం నెరవేరాలి అంటే ఎవరు రావాలనుకుంటున్నారు? ఇంకొక ప్రెస్ మీట్లో చెప్తా, నేను కూడా మంచి సర్వే చేసుకుంటా. ఇంకొక ప్రెస్ మీట్ పెట్టుకుంటా, మంచి సర్వే చేసుకుంటా నేను కూడా. ఒకవేళ అసలు ఎవరి వల్ల కొంతమంది ప్రయత్నం చేసినారు. వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే మీకు ఏం సంబంధం, ఇప్పుడు మీరు బీజేపీలో లేరు కదా, మీరు రిజైన్